వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో నరసాపురం లోక్సభ టికెట్ దక్కడంతో బీజేపీ నేత భూపతిరాజు శ్రీనివాస్ వర్మ భావోద్వేగానికి గురయ్యారు. పార్టీ ఆఫీస్ వద్ద కమలం గుర్తుపై పడుకొని కన్నీళ్లు పెట్టుకున్నారు. 30 ఏళ్ల కష్టానికి గుర్తింపు తగ్గిందని చెప్పుకొచ్చారు. టీడీపీ జనసేన నేతలను కలుపుకొని వెళ్తానని, ఎన్నికల్లో విజయం సాధిస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కష్టమైంది ఒకసారి అనుకున్నాను. మద్యం సేవించి పాఠశాలలకు వచ్చి తమ పిల్లలను కొడుతున్నాడని విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల ఇన్ఛార్జ్ హెచ్ఎం కిషన్ను ఒక గదిలో నిర్బంధించి తాళం వేశారు. ప్రతిరోజు పాఠశాలకు తాగి వచ్చి తమను కొడుతున్నాడని విద్యార్థులు వాపోయారు. ఈ టీచర్ ఇలా ఉంటే తమ పిల్లల్ని పాఠశాలకు పంపమని తల్లిదండ్రులు కరాఖండిగా తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న మండల విద్యా శాఖ అధికారి విచారణ నిమిత్తం పిలువగా సమాధానం చెప్పకుండా అక్కడి నుండి పారిపోయాడు. అయినా గుడిగా ఇక బడిగా నేను ఎవడు తాగిరమ్మన్నాడు. తాగొచ్చిన ఇష్టం వచ్చిన కొడితే ఊపుకుంటారు అనుకుంటానా? ఏం మాట్లాడతారా మేము? ఏంటి ఏంటిది? ఇదేంటి? మీకు రెస్పెక్ట్ ఇచ్చినందుకు నువ్వేం మాట్లాడుతున్నావురా? మీకు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతాను. రామారావు సార్ని ఇప్పటికి చెప్పుకుంటున్నాం. మేము ఆయన దగ్గర చదివిన వాళ్ళే. మమ్మల్ని కొట్టిండు మేము కొట్టలేదని చెప్పుకోవట్లేదు. ఈ కొట్టుడేంది? పిల్లల్ని చంపేద్దాం. ఇదంతా కాదు కానీ ఇదంతా ఎవరు జోక్స్ ఏం అవలేదు. సిరిసిల్ల పవర్లూమ్ పరిశ్రమకు చెల్లించాల్సిన బతుకమ్మ చీరల పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని సిపిఐ నేత చందా వెంకటరెడ్డి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చేనేత పథకాలకు నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నేను స్వయంగా చూశాను. మొత్తం పవర్లూమ్లన్నీ కూడా మూతపడి ఉన్నాయి, నిర్మానుష్యంగా ఉన్నాయి. వాటికన్నిటికీ తాళాలు వేసి ఉన్నాయి ఆ షెడ్లకు. అలాంటి దుస్థితి వచ్చింది. కారణం ఏమిటంటే బతుకమ్మ చీరలకు సంబంధించినటువంటి 270 కోట్ల రూపాయల గత ప్రభుత్వం బకాయిలు పెట్టిపోయి, మరి ఈ ప్రభుత్వం ఆ బకాయిలు విడుదల చేయలేదు ఇప్పటివరకు. దాంతో ఆఖరకు కార్మికులు భిక్షాటం చేయాల్సి వస్తుంది. ఎందుకంటే యజమానులు మా దగ్గర డబ్బు లేదు, మేము ఇయ్యలేమని చేతులు ఎత్తేసాం. కాబట్టి అల్టిమేట్గా విధిలేని పరిస్థితి కార్మికులకు ఏర్పడ్డది. అందుకనే ఎట్లా మా బతికేంది అనేది ఆత్మహత్య వైపు కూడా రెట్టబడుతూ ఉన్నారు. అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ చేనేత కార్మికుల పరిస్థితి దయనీయంగా ఉంది, దుస్థితి నెలకొన్నది. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి రసాయనాలకి, తర్వాత రంగులకి, థ్రిఫ్ట్ డిపాజిట్లు, నెలలా చెల్లించాల్సిన డిపాజిట్లు కూడా గత ప్రభుత్వం పెట్టినటువంటి పథకం పెండింగ్లో పడిపోయి, అందువల్ల ఇప్పటికీ ఇవ్వలేదు. అయితే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉన్నప్పటికీ మరి ఆకలితో అలమటించే చేనేత కార్మికుల దుర్భర జీవితాలను ఆదుకోవడానికి మానవతా దృక్పథంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అవసరం అనుకుంటే ఎలక్షన్ కమిషన్తో సింహగిరిపై జరుగుతున్న శ్రీ సుదర్శన నారసింహ యజ్ఞంలో భాగంగా సింహాద్రి అప్పన్న స్వామి తిరువీధి ఉత్సవం కన్నుల పండుగగా జరిగాయి. శ్రీదేవి భూదేవి సమేతుడైన గోవిందరాజు స్వామిని అర్చకులు పట్టు పితాంబరాలు, బంగారు ఆభరణాలతో అలంకరించి శేషవాహనంపై కొలువుదీర్చారు. అనంతరం యాగశాలలో విష్ణు సహస్రనామ పారాయణం సాంప్రదాయబద్ధంగా జరిగాయి. ఆలయ రాజగోపురం సమీప వేదికపై సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా చిన్నారులు ప్రదర్శించిన శాస్త్రీయ నృత్యాలను భక్తులు అలరించారు. ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత తదియ ఆరాధన కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా శ్రద్ధగా ఈ కార్యక్రమాన్ని అన్ని రకాలుగా సేవిస్తూ ప్రసాద స్వీకరణ చేస్తూ వెళ్ళవలసిందిగా విజ్ఞాపన. ఇప్పుడు అగ్ని ప్రతిష్టా కార్యక్రమాన్ని ప్రారంభం చేయవలసిందిగా విజ్ఞాపన.